నమస్తే మా టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా హెడ్లైన్స్. ఇమ్రాన్ ఖాన్ టంగ్ స్లిప్ ఖండించిన అమెరికా. అనుభవాన్ని అందరికీ పంచండి. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ. విజయవాడ బెంక్ సర్కిల్లోని డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అధునాతన ఎయిర్ కండిషనర్ వసతులతో కూడిన 500 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం 44వ జాతీయ బాలుర జూనియర్స్ హ్యాండ్బాల్ టోర్నీ ప్రారంభం. పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. (2021-22) ఆర్థిక సంవత్సరానికి గాను 18% మేర జంప్ అయిన దేశీయ సూచీలు. యుద్ధ భయాలున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 59 లక్షల కోట్లను వెనకేసిన ఇన్వెస్టర్లు. మొదటి బంతికే సిక్సర్. ధోని ఖాతాలో 2 కొత్త రికార్డులు. తనను గద్దె దింపేందుకు జరుగుతున్న రాజకీయ కుట్ర వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు భారీగా డబ్బు ఎరవేసి ఆ దేశం ఈ పని చేయిస్తుందంటూ ఖాన్ అతడి అనుసరణ గణం అవిశ్వాసం దరిమిలా పదే రీల్ వేస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా నేరుగా అగ్రరాజ్యం అమెరికా మీదే ఖాన్ విమర్శ చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణలో అర్థం లేదని వైట్ హౌస్ ఉన్నతాధికారి కేట్ బెడ్డింగ్ఫీల్డ్ వ్యాఖ్యానించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తుందంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు. పాక్ రాజ్యాంగం చట్టాలపై మాకు గౌరవం ఉంది. జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మేము పరిశీలిస్తున్నామంటూ ప్రకటనను ఆమె మీడియాకు చదివి వినిపించారు. అంతకు మించి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఆమె. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఓ జాతీయ టీవీ ఛానల్లో ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘ ప్రసంగం ప్రసారమైంది. ఈ సందర్భంగా తనను గద్దె దించేందుకు కారణం తన స్వాతంత్ర విదేశాంగ విధానమే అని పేర్కొన్న ఖాన్ ఉక్రెయిన్ ఉద్రిక్తత సమయంలో మాస్కోలో పర్యటించడం నచ్చకనే సదరు దేశం తనను గద్దె దించాలని కుట్ర చేసిందని ఆరోపించాడు. అయితే గంట పాటు సాగిన ప్రసంగంలో దాదాపుగా అమెరికా పేరు తీయకుండా మాట్లాడిన ఆయన మధ్యలో మాత్రం ఒకసారి నోరు జారి అమెరికాని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ తరుణంలోనే అమెరికా స్పందించింది. ఇక భారీగా మిలిటరీ ఆర్థిక సాయం పాకిస్తాన్ కు అందించినప్పటికీ తనను మాత్రం పట్టించుకోకపోవడంతోనే ఇమ్రాన్ ఖాన్ అమెరికాను ఒక విలన్ గా చూస్తూ వస్తున్నాడు. అయితే అమెరికా మాత్రం పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంది. త్వరలో రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవ సారాన్ని అన్ని దిశలకు వ్యాపింప చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించుకోవాలని కోరారు. రాజ్యసభలో రిటైర్ అవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి జూలై సమయంలో వీరంతా పదవి విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. आदरणीय सभापति जी, आपने वक्ताओं के लिए काफ़ी सीमाएं बांधी है. मेरी कोशिश रहेगी उन सीमाओं का पालन करते हुए अपनी भावनाओं को अभिव्यक्त करूं. वैसे हमारे यहाँ विदाई समारंभ तो है ही है, जा रहे हैं साथी, लेकिन जैसे बंगाली में कहते हैं आमी आशी, या गुजराती में कहते हैं आवजो, कम अगेन. वैसे कहते तो बाय बाय, लेकिन कहते कम अगेन.
तो एक प्रकार से हम तो यही चाहेंगे कम अगेन, ताकि जैसा सभापति जी ने कहा कि इतने इतने अनुभव जिनके साथ जुड़े हुए हैं, 5 टर्म 4 टर्म 3 टर्म इतने समय से, यानी एक बहुत बड़ी मात्रा में अनुभव का संपुट हमारे इन सभी महानुभावों के पास है। और कभी कभी ज्ञान से ज्यादा अनुभव की ताकत होती है। एकेडमिक नॉलेज की कभी कभी बहुत सीमाएं होती है, वो सेमिनार में काम आता है, लेकिन अनुभव से जो प्राप्त हुआ होता है उसमें समस्याओं के समाधान के लिए सरल उपाय होते हैं, उसमें नयापन के लिए अनुभव का मिश्रण होने के कारण गलतियां कम से कम होती हैं। और इस अर्थ में अनुभव का अपना एक बहुत बड़ा महत्व होता है। और जब ऐसे अनुभवी साथी सदन से जाते हैं तो बहुत बड़ी कमी सदन को होती है, राष्ट्र को होती है। आने वाली पीढ़ियों के लिए जो निर्णय होने वाले हैं విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం 44వ జాతీయ బాలుర జూనియర్స్ హ్యాండ్బాల్ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణాలు గాల్లోకి బెలూన్లను వదిలి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు 30 రాష్ట్రాల నుంచి విచ్చేసిన జట్ల క్రీడా వందనం స్వీకరించారు. తొలి మ్యాచ్ ఏపీ పంజాబ్ మ్యాచ్ ప్రారంభమైంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. 5వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ రోజులుగా తర్ఫీదును పొందుతూ ఇక్కడ ఈ ప్రదర్శనకి విచ్చేసినందుకు ముందుగా నలంద యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముందుగా బిహార్ టీం ఛత్తీస్గఢ్ టీం followed by Delhi team. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి దేవినేని ఉమా భారీ నిరసన. లాంతర్లు, విసరణ కర్రలు, ప్రకార్లతో నూతన నిరసన తెలిపిన తెదేపా శ్రేణులు. 34 నెలల్లో 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన వైసీపీ సర్కార్ గ్రామాల్లో 12 గంటలకు పైగా కోతలు విధిస్తూ వ్యవసాయానికి విద్యుత్ 3.5 గంటలే అంటూ ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం. కరెంట్ ఇవ్వడం చేతకాని వైసీపీ సర్కార్కు షాక్ కొట్టేలా బిల్లులు పెంచే హక్కు ఎవరిచ్చారు? ఇష్టారాజ్యంగా స్లాబులు మార్చారు. 34 నెలల్లో వైఎస్ జగన్ ప్రజలపై 42,000 కోట్లు విద్యుత్ భారం మోపారు. వాళ్ళు ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల కింద రావాల్సిన కరెంటుని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టేశాడు, పక్క రాష్ట్రానికి ఇచ్చేశాడు. అంటే ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నాడు కదా, ఆ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నందుకు, ఆ ఎన్నికల్లో కమిషన్ అక్కడ డబ్బులు తెచ్చుకున్నందుకు హైడల్ పవర్ శ్రీశైలం దగ్గర సాగరేమో పక్క రాష్ట్రానికి అమ్మేశాడు. బొగ్గు కొనడం మానేశాడు. బొగ్గు ఇవాళ ఒక రోజుకి 2 రోజులు కూడా థర్మల్ పవర్ స్టేషన్లో నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు ఎంప్లాయీస్, అయ్యా మా జోలికి రామాకండి, థర్మల్ పవర్ స్టేషన్ అమ్మాలనో లేదా మా జోలికి వచ్చో మమ్మల్ని మూపించాలనే ప్రయత్నం చేయమాకండి, రాష్ట్రం ఎప్పుడైతే ఇబ్బందుల్లోకి వెళ్తుందని
వాళ్ళు చేతులెత్తి ఉద్యోగులు చెప్పారు, వాళ్ళ మాట ఆయనలా హైడల్ పవర్ నాశనం చేశాం. 960 మెగావాట్లు పోలవరం జల విద్యుత్ కేంద్రంలో 960 మెగావాట్లు వచ్చేది. అంటే చంద్రబాబు నాయుడు గారు 3,500 కోట్లు పెట్టి కేంద్రంలో వాటాలో పడకుండా రాష్ట్రంలో ఏపీ జన్కో వాటాకు తెప్పించి టర్బైన్లు ఫైనల్ చేయించి జర్మనీలో కూడా టర్బైన్ల డిజైన్లు ఫైనల్ అయ్యి 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయ్యి ఆ డబ్బు పెట్టిన 3,500 కోట్లు కూడా ₹1 కరెంటు తయారవుతుంది. గోదావరి తల్లి నీళ్ళు ₹1 లోపే హైడల్ పవర్ వస్తుంది. అటువంటి జల విద్యుత్తుని దాన్ని నాశనం చేశాడు 34 నెలలుగా, దాన్ని పక్కన పడేశాడు. కమిషన్ల కక్కుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కరెంటు కోతలు కరెంటు కోతలు ఓ పక్కన ఎండలు మండిపోతూ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఇవాళ బతికే పరిస్థితి లేదు. గాలి లేకపోయినా బతుకుతాము, కానీ కరెంటు లేకపోతే గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో ఇవాళ మనిషి బతికే పరిస్థితి లేదు. చంటి పిల్లలు అల్లాడుతూ ఉన్నారు. ఇవాళ హాస్పిటల్స్లో కూడా కరెంట్ లేదు. ఎంత ఘోరంగా ఆపరేషన్లు జరిగేవాళ్ళు కానీ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఐసీలో ఉన్నాళ్ళు కానీ, మొత్తం పెరిగిన పెట్రోల్ ధర, పెరిగిన డీజిల్ ధర, పెరిగిన గ్యాస్ ధర, చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచి మొత్తం టోటల్గా వ్యవస్థని కూడా దెబ్బతీసి ఎన్ని వేల కోట్లు పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోయారు. బెంగళూరు అవ్వచ్చు, మెడ్రాస్ అవ్వచ్చు, అది ఇడుపులపై అవ్వచ్చు, హైదరాబాద్ లోటస్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్తా ఉంది కూడా ఈ వేల కోట్ల డబ్బు లిక్కర్ మీద, శాండ్ మీద, ఈ కరెంటు కొనే కమిషన్ల మీద ఈ వేల కోట్లు. విజయవాడ బెంజ్ సర్కిల్లోని డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అధునాతన ఎయిర్ కండిషనర్ వసతులతో కూడిన 500 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్, డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులతో మనం ఈ వాహనాలన్నిటికీ స్వాగతం చెబుతాం. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాలు నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కి తుగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేశాం. 17,000 మెగావాట్ల పైగా విద్యుత్ డిమాండ్ వచ్చిన సరఫరాకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు చేస్తుంది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణను ప్రోత్సహించాల్సిన కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతుంది. నిరంతరంగా ప్రజలకు విద్యుత్ అందిస్తున్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు మోకాలడ్డుతుందని ఆయన అన్నారు. కార్పొరేషన్ నుంచి కానీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి కానీ వచ్చే నిధులు రాకుండా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మోకాలు అడ్డుకుంటుంది.
ఆయా కంపెనీల పైన ఒత్తిడి తెచ్చి మాకు రెగ్యులర్గా రావాల్సిన నిధులు కూడా విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ ప్రజలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం. బీజేపీ పార్టీ దాని క్షుద్ర రాజకీయ అవసరాల కొరకు తెలంగాణ ప్రజలు పూర్తిగా కేసీఆర్ వెంట నడుస్తున్నారని, తెలంగాణ రైతాంగం అంతా కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్నారని ఒక ఉక్రోషంతో తెలంగాణ రైతుల ఉసురు తీసే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రం. తెలంగాణ ప్రజల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము చట్ట ప్రకారం కూడా పోరాటం చేస్తాం. మాకు రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో మాకు ఇస్తానని చెప్పి ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఫైనాన్స్ కంపెనీస్ ఒప్పందం చేసుకున్న నిధులు అయితే ఉన్నాయో అది రాకుండా చేస్తున్న ప్రయత్నాన్ని మేము తప్పకుండా ఎదుర్కొంటాం. మరొక వైపు విద్యుత్తు పీక్ డిమాండ్ వచ్చినప్పుడు వివిధ ఎక్స్చేంజ్ల ద్వారా ఎవరైనా కొంటారు. మేము కూడా ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వద్దు అని చెప్పి మరి ఇతర కంపెనీలను కూడా భయపెట్టిస్తూ ఉంది కేంద్రం. స్వయంగా ఫోన్లు చేసి కేంద్రంలో ఉన్న స్థాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీలకు మరియు కరెంటు కోతలను ఉపసంహరించుకోవాలి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు విధించి కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించి కరెంటు కోతలు లేకుండా ప్రజలకు కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు రావురి కృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బర రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, మండలాల్లోనూ కొవ్వొత్తులతో ఈరోజు మరి ప్రదర్శన చేపట్టమని ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు జంగారెడ్డి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసాం విపరీతమైనటువంటి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. అసలే కరోనా రావడంతో ప్రజలందరూ కూడా చాలా రుణభారంతో అప్పులు పాలైపోయి కుటుంబం గడవలేని పరిస్థితుల్లో ఉంటే మరి కరెంటు ఛార్జీలు విపరీతంగా మోపడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కరెంటు ఛార్జీలు పెంచినప్పటికీ కూడా నువ్వు బహిరంగ సభల్లో 500 బిల్లు వస్తుందమ్మా, 700 వస్తుందా అని అడిగావు. నువ్వు ఈరోజు పేద కుటుంబానికి కూడా 2000 రూపాయల కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలో. ఖమ్మం రూరల్ మంగళగూడెం గ్రామానికి చెందిన తెరాస మహిళ ఎంపీటీసీ సైదాబి, అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కన్నేటి వెంకన్న ఒకరిపై మరొకరు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎంపీటీసీ సైదాబిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడనే కారణంతో వెంకన్నని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడేందుకు రమ్మని పిలువగా రాకపోవడంతో ఎంపీటీసీ వారి కుటుంబ సభ్యులతో కలిసి విషయాన్ని అడిగేందుకు వెంకన్న ఇంటికి వెళ్ళింది. అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహం చెందిన సైదాబి బంధువులు వెంకన్నపై దాడి చేశారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో వెంకన్నపై సైదాబి ఫిర్యాదు చేశారు. ఎంపీడీసీ కుటుంబ సభ్యులు తనపై దాడికి పాల్పడ్డారని వెంకన్న సైతం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీడీసీ ఫిర్యాదు మేరకు వెంకన్నని విచారించేందుకు పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున స్టేషన్ కు తరలిచ్చారు. స్టేషన్ వద్దకు కాంగ్రెస్ నాయకులు రావడంతో పోలీసులు భారీగా మోహరించారు. రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లో మల్కాజ్గిరి డీసీపీ కుషాయిగూడ ఏసీపీ ఆధ్వర్యంలో 190 మంది పోలీసులతో కాట్ అండ్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 112 మద్యం బాటిళ్లు, 5,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు, కాపర్ బండిళ్లు, 65 కిలోలు, 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 9 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. ఇది కుషాయిగూడ డివిజన్ నుంచి మన జవహర్ నగర్ పిఎస్ అండ్ కీసరా పిఎస్, నేరెడ్మెట్ పిఎస్ నుంచి అందరూ పాల్గొన్నారు. ఏఆర్ ఫోర్స్ కూడా 261 మెంబర్స్,
దెన్ వజ్ర టీమ్ 2, CCS వాళ్ళు కూడా 6 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు అండ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. సో ఈ కోఆర్డినేట్ సర్చ్లో మనకి ముఖ్యంగా దొరికింది ఇది కొంచెం మనకి ఇది లిక్కర్ దొరికింది. ఇది ఒక 112 బాటిల్స్. ఇది బెల్ షాప్ నడుస్తుంది. ఇది ఒకటి దొరికింది. బట్ మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ బస్తీలో ఏం నడుస్తుంది అని. మీరు అనుకుంటున్నారు తగ్గింది, ఎస్ తగ్గిపోవచ్చు, బట్ ఇంకా ఇది నడుస్తుంది. సో మీకు ఏమైనా ఇట్లాగని తెలిస్తే ఇమీడియట్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి. ఏలూరు నగరంలో రౌడీ షీటర్ హల్చల్ చేశారు. ట్రావెల్స్ ఆఫీస్ పై అనుచరులతో దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెళ్లి బస్ ని వెనక్కి రప్పించాలంటూ హుకుం జారీ చేశారు. ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారు, కావాలంటే తర్వాత బస్ లో ఎక్కిస్తాము అన్న ట్రావెల్స్ సిబ్బంది. నేనెవరో తెలుసా అంటూ అనుచరులతో కలిసి ట్రావెల్స్ సిబ్బందిపై రౌడీ షీటర్ పైశాచిక దాడికి పాల్పడ్డారు. దగ్గరే ఉండి దాడిని ప్రోత్సహించిన రౌడీ షీటర్ భార్య ఏలూరు అధికార పార్టీ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ట్రావెల్ ఆఫీస్ సీసీటీవీలో రికార్డ్ అయిన రౌడీ షీటర్ దాడి దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుకి ఫిర్యాదు చేస్తే మళ్లీ వచ్చి కొడతామంటూ దుండగుడు బెదిరించాడు. ట్రావెల్ యాజమాన్యం ఈ ఘటనపై ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలం రామచంద్రపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో నిన్న రాత్రి ఏకంగా రామాలయంలో ఏసు కూటములు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న వెంకటరమణ అనే హిందువు ఖండించినందుకు అతనిపై కేసు పెట్టడం జరిగింది. పెట్టండి పడతాం కోట్లు కట్టడం మొట్ట కట్టడానికి ఏం లేదు. మీరు కేసు ఎడితే పోలీసులు తీసేసుకుంటారు. ఎస్సీ సర్టిఫికేట్ నమోదు అయిపోతుంది, మేము శిక్ష పడిపోతాం. వెళ్ళు రేపుకే ఇలా అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కూటమి ఆడుతున్నారు, రామాలయంలో కూటమి ఆడుతున్నారు అన్నందుకు అడిగినందుకు రేపు కేసు పెట్టారంటే ఇలా ఎంత దుర్మార్గులు అర్థమవుతుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మార్కెట్లో ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ జగన్ పాలనలో భవిష్యత్తులో ప్రజలకు అవసరమని కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశామన్నారు. జగన్ మాట తప్పం మడమ తిప్పం అని ఎన్నికల ముందు నినాదాన్ని పక్కన పెట్టి మాట తప్పి మడమ తిప్పి రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని కుప్పలుగా వేశారన్నారు. అధికారం చేపట్టిన తర్వాత 7వ విద్యుత్ బిల్లులు పెంచారన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుని తక్షణం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి రాజలక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మాట తప్పను మడమ తిప్పడు అని చెప్పి ప్రజల నెత్తి మీద పిడుగు పడేటట్లుగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ₹1.50 నుంచి ₹2 వరకు విద్యుత్ ఛార్జీలు పెంచి ఎవరూ కూడా ఈ గుర్తు వరకు కూడా క్యాండిల్స్, అగ్గిపెట్టెలు కూడా మన పుర ప్రజలందరికీ కూడా ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పెంచుకుని కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కోరుతుంది. క్యాండిల్స్ కార్యకర్తలు ప్రతి షాప్ లో కూడా క్యాండిల్స్. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. ఈ సినిమాతో స్మరణ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఎంజీఆర్ ఫిలిమ్స్, గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహారీ స్టూడియోస్ బ్యానర్స్ పై హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభాన్సర్ రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి యంగ్ టీమ్ కలిసి చేస్తున్న లవ్ రెడ్డి సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు. ఏపీ కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ లవ్ రెడ్డి 80% షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని కర్ణాటకలోని బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగళూరులో చిత్రీకరించనున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం ప్రిన్స్ హెన్రీ, సహ నిర్మాతలు నవీన్ రెడ్డి, సుమలతా రెడ్డి, సుస్మిత రెడ్డి, హరీష్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన ఖాతాలో 2 కొత్త రికార్డులు జత చేసుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ధోని వచ్చి రావడంతోనే మొదటి బంతినే సిక్సర్ గా మలిచాడు. శివం దూబే అవుట్ కావడంతో 19వ ఓవర్లో ధోని బ్యాట్ తో రంగ ప్రవేశం చేశాడు. అవేష్ ఖాన్ సంబంధించిన మొదటి బంతిని ప్రేక్షకులు గ్యాలరీకి పంపాడు. ధోని తన ఐపీఎల్ కెరీర్ లో ఇన్నింగ్స్ లో మొదటి బంతికే సిక్సర్ సాధించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం 2 సార్లు దీన్ని సాధించాడు. ఇక ఇదే మ్యాచ్ లో ధోని మొత్తం 16 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. 16 పరుగుల సాధనతో అతడు T20 ఫార్మాట్ లో 7,000 పరుగుల క్లబ్ లోకి చేరిపోయాడు. ఇప్పటి వరకు మొత్తం 701 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 10,326 పరుగులతో పట్టికలో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 9,936 పరుగులు సాధించగా శిఖర్ ధావన్ 8,818 పరుగులు, రాబిన్ ఊతప్ప 7,070 పరుగులతో ధోని కంటే ముందున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను దేశీయ సూచీలు 18% మేర జంప్ అయ్యాయి. యుద్ధ భయాలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు 59 లక్షల కోట్లను వెనకేశారు. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. శుక్రవారం రోజున దేశీయ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం 9:55 సమయానికి BSE సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 58,718 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 17,522.60 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, M&M, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, HCL, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇమ్రాన్ ఖాన్ టంగ్ స్లిప్ ఖండించిన అమెరికా. అనుభవాన్ని అందరికీ పంచండి. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ. విజయవాడ బెంక్ సర్కిల్లోని డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అధునాతన ఎయిర్ కండిషనర్ వసతులతో కూడిన 500 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం 44వ జాతీయ బాలుర జూనియర్స్ హ్యాండ్బాల్ టోర్నీ ప్రారంభం. పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఇరవై 21-22 ఆర్థిక సంవత్సరానికి గాను 18% మేర జంప్ అయిన దేశీయ సూచీలు. యుద్ధ భయాలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 59 లక్షల కోట్లను వెనకేసిన ఇన్వెస్టర్లు.
మొదటి బంతికే సిక్సర్, ధోని ఖాతాలో 2 కొత్త రికార్డులు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.